హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో ఎగ్తో సింపుల్గా రెసిపీ చేయబోతున్నానండి. మన ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు, పిల్లలకి అర్జెంటుగా బాక్స్లోకి ఏ కర్రీస్ లేనప్పుడు ఇది సింపుల్గా చేసేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ రెసిపీని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఈ ఎగ్ రెసిపీ చేయడానికి 4 ఎగ్స్ తీసుకున్నానండి. కప్పు నిండుగా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్ టమాటా ముక్కలు, పసుపు, సరిపడా సాల్ట్, కారం, ఒక పచ్చిమిర్చి 4 కట్ చేశాను, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్, కరివేపాకు, ఆయిల్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ బాగా మరిగాక కరివేపాకు వేసుకుందాం. ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. కప్పు నిండుగా తీసుకుంటున్నానండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి సరిపడా సాల్ట్ వేయండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ముందు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఈ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించుకుందాం. అలాగే చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. మూత పెడితే టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా టమాటాలు బాగా మగ్గాయి. ఇలా మెత్తబడ్డాయి కదా టమాటా ముక్కలు. ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేయండి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేయండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఎగ్స్ని పగలగొట్టి వేద్దాం. 4 ఎగ్స్ తీసుకున్నానండి, పగలగొట్టి వేస్తున్నాను. మీరు ఎన్నో రకాలుగా ఎగ్ రెసిపీస్ చేస్తుంటారు. ఈ విధంగా చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేయచ్చు. 4 ఎగ్స్ని పగలగొట్టి హై ఫ్లేమ్లో ఉంచుదాం 1 నిమిషం. అలాగే మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. నేను హోమ్ మేడ్ మసాలా అండి, ఇది నేను ఇంట్లోనే తయారు చేశాను. కారం కూడా నేను ఇంట్లోనే మిల్లి పట్టించిన కారం. మీరు కానీ రెడీమేడ్ కారం వేస్తే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి కలపండి. నేను ఇంట్లో మిల్లి పట్టించిన కారం కాబట్టి ఇంక ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేయట్లేదు. అలాగే మసాలా పౌడర్లో మిరియాలు అవి వేసింది మసాలా పౌడర్ ఇది. మీకు ఇష్టమైతే ఫస్ట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి హై ఫ్లేమ్లోనే. చూడండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతా సూపర్గా ఉంటుంది. ఇది పిల్లలకి బాక్స్లోకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు ఈ విధంగా ఎగ్ రెసిపీని చేయండి. చేసే విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోలో కంటెంట్ ఉందనుకుంటే ప్లీజ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.